అంటే అయ్యగారు చెప్పారంటే దాని వెనక అనేక కారణాలుంటాయి. అవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు బాబు. అమ్మ ఒక వ్యక్తిని ఎంతగా హెచ్చించడం నష్టానికి దారితీస్తుంది. భలేవారు బాబు. అయ్యగారి పేరు వాడడం వల్ల ఎన్ని సంఘాలు కట్టబడ్డాయనుకుంటున్నారు? అయ్యగారి కోసం ఎంతమంది చర్చకొస్తున్నారనుకుంటున్నారు? నేను చెప్తుంది అదేనమ్మా. మంచి సేవ చేసే వాళ్ళని గౌరవించడంలో తప్పులేదు, కానీ ఆ గౌరవం ఆరాధనగా మారకూడదు. మీరు పదే పదే ఆయన హెచ్చిస్తూ ఆయన దేవుడితో సమానంగా చేస్తున్నారు. నిజదేవుని ప్రకటించాల్సిన మనం అయ్యగారులకు అధిక పబ్లిసిటీ ఇచ్చి కొత్త దేవుళ్ళను తయారు చేశాం. వారెంతో నిస్వార్థంతో నిరంతర శ్రమతో అనేకుల్ని దేవుని వైపు తిప్పితే ఆ సేవకుల్ని అధికంగా హెచ్చించి విశ్వాసుల్ని సేవకుల వైపు తిప్పేస్తున్నారు. మేం పలానా అయ్యగారికి సంబంధించిన వాళ్ళం, పలానా అయ్యగారి సహవాసం అంటూ ప్రకృతి సంబంధులుగా మాట్లాడుతున్నారు. ఎవరు పౌలు వాడు, ఎవరు అపోల్లో వాడు, ఎవరు అయ్యగారు వాడు? మనమంతా క్రీస్తు వారు. మేం పలానా ఆయన శిష్యులమని అనేవారున్నారు, అయ్యగారులు గురువులని పిలిచేవారున్నారు. క్రీస్తు ఒక్కడే మనకు గురువు, క్రీస్తుకే మనం శిష్యులం అవ్వాలి. క్రీస్తు స్థానాన్ని అయ్యగారులకిచ్చి మనుషులకు శిష్యులుగా మారిపోయే వాళ్ళు ఎవరూ క్రైస్తవులు కారు. వాళ్ళ ఫోటోలు క్యాలెండర్ల మీద పుస్తకాల మీద వేసి వాటిని నమ్మి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఫ్లెక్స్ల మీద పోస్టర్ల మీద ఫోటోలు వేస్తూ విశ్వాసులకు వారి గురించి పదే పదే బోధిస్తూ విశ్వాసుల దృష్టిలో వాళ్ళని దేవుళ్ళని చేసేశారు. విశ్వాసుల మనసంతా అయ్యగారే నిండిపోతున్నారు. అతని కోసమే మాట్లాడతారు, అతని పాటలే పాడతారు, అతని మినిస్ట్రీ వాళ్ళనే ప్రేమిస్తారు. అంతకంతకు దిగజారి అయ్యగార్ల సమాధులను పూజిస్తున్నారు, అయ్యగార్ల సమాధుల మీద ఉన్న మట్టిని తింటున్నారు. ఏంటి దౌర్భాగ్యం! అభిమానం ఆరాధన అయ్యింది, ఆరాధన అంధత్వంలోకి తీసుకువెళ్ళిపోతుంది. విశ్వాసుల హృదయాల్లో అయ్యగార్లు ముద్రించి నరకపాత్రులుగా చేస్తున్నారు. మిషనరీల కోసం, మినిస్ట్రీల వ్యవస్థాపకుల కోసం గొప్పగా చెప్పేవారే కానీ వారిలో ఉన్న గొప్ప విషయాలను అనుసరించే వారు ఒక్కరూ కనిపించడం లేదు. వారి ప్రార్థనా జీవితం, విశ్వాసం, తగ్గింపు వీరిలో ఏ మూలనా కనిపించడం లేదు. అంటే బాబూ, ఇది అభిమానమే, ఆరాధన కాదు. సర్లేండి, కొన్ని చూసేవాళ్ళకే తెలుస్తాయి, చేసేవాళ్ళకి తెలీదు. నిజమే బాబు, కొన్ని చేసేవాళ్ళకే తెలుస్తాయి, చూసేవాళ్ళకి తెలీదు.